స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో జరిగిన మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గబ్బాడ ఇసుక రీచ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని స్పీకర్ స్పష్టం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ పాలనలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి నిరాధరణకు గురైందని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వ వాహనాలను వదిలేసి అద్దెకు తీసుకోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు స్పీకర్ అయ్యన్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఏసీబీ కూడా సెట్లో పెట్టారు. పెట్టి 8 నెలలు లేదండి, పెట్టి 8 నెలలు సెట్లో ఉన్నాయమ్మా. 8 నెలలు పెట్టి ఎందుకు ఉన్నాయి అడుగుతున్నారు సార్ మేడం. 8 నెలలు పెట్టిందా మీరు దేశంలో రిపేర్ అయిపోతే ఎందుకు ఇవ్వలేదు ఎంక్వైరీ చేస్తే పేమెంట్ అది పొలిటికల్గా మామూలుగా జిల్లా పరిస్థితి పరిస్థితుందమ్మా. ఫస్ట్ రివోక్ చేయాలి. ఎంక్వైరీ అయిపోయిందమ్మా. రిపోర్ట్తో పాటు రిమార్క్స్ సస్పెండ్ అయిపోతుంది. ఆయన రిమార్క్ బేస్ చేసుకొని అప్పుడు క్లోజ్ చేస్తాం.